తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ బల పరీక్ష ప్రక్రియ మొదలైంది. విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు సీఎం విజయ్. విశ్వాస పరీక్ష తీర్మానంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే అందరి చూపు అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలపైనే ఉంది. మరోవైపు విజయ్ విశ్వాస పరీక్షకు డీఎంకే దూరం ఉండనున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్ష చర్చల్లో భాగంగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్. తమిళనాడులో విద్వేష రాజకీయాలు కోరుకోవడం లేదంది కాంగ్రెస్. విజయ్ లౌకిక పార్టీల మద్దతునే కోరారని వ్యాఖ్యానించింది. ఇక గవర్నర్ తీరుపై మండిపడింది సిపిఎం. కావాలనే విజయ్ ని ఇబ్బంది పెట్టారని, ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేశారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది సిపిఎం. స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలంటే గవర్నర్ కూడా సహకరించాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది సిపిఎం. ఇక విజయ్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సాఫీగా కొనసాగాలని వ్యాఖ్యానించింది వీసీకే. ఎన్నికలకు ముందు డీఎంకేతో కలిసి నడిచామని, కానీ ప్రజా తీర్పు మేరకు టీవీకేకి మద్దతు ఇచ్చినట్లు వెల్లడించింది వీసీకే. తమిళనాడులో గవర్నర్ పాలన రాకూడదనే టీవీకేకి మద్దతు ఇచ్చామంది వీసీకే. తమిళనాడులోని మైనార్టీలను పరిరక్షించాలని టీవీకే ప్రభుత్వాన్ని కోరింది వీసీకే. అయితే జ్యోతిషుడిని సీఎం విజయ్ ఓఎస్డీగా పెట్టుకోవడంపై మాత్రం అభ్యంతరం తెలిపింది. జ్యోతిషుడిని నమ్ముకొని పాలన చేయొద్దు అంటూ సీఎం విజయ్ కి సూచించింది వీసీకే. ఇక తమిళనాడులో బీజేపీ ఆగడాలను అడ్డుకోవాలని సీఎం విజయ్ ని కోరింది ఐయుఎంఎల్ పార్టీ. బీజేపీ డర్టీ పాలిటిక్స్ ను అడ్డుకోవడానికే తాము టీవీకేకి మద్దతు ఇచ్చినట్లు వెల్లడించింది ఐయుఎంఎల్. సీఎం విజయ్ కి మరో పార్టీ నుంచి మద్దతు లభించింది. విశ్వాస పరీక్షలో భాగంగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు డిఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత. సీఎం విజయ్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు ప్రేమలత. தமிழ்நாடு அசெம்பிளி லைவ்ல చూద్దాం. இவற்றுக்கு ஒத்துப்போகும் வகையில்தான் வாக்குறுதிகளை வழங்கியது. குறிப்பாக அனைத்து சமூகங்களுக்கும் விகிதாச்சார பிரதிநிதித்துவம் வழங்க சாதிவாரி சர்வே நடத்தப்படும். மகளிர் பாதுகாப்பை உறுதி செய்ய நடவடிக்கை, மது வணிகத்தை கட்டுப்படுத்த நடவடிக்கை, வேளாண் விளை பொருட்களுக்கு நியாயமான கொள்முதல் விலை, அரசு மற்றும் தனியார் வேலை வாய்ப்புகளை அதிகரித்தல், தனியார் துறை வேலை வாய்ப்பில் உள்ளூர் இளைஞர்களுக்கு 75% ஒதுக்கீடு வழங்கும் நிறுவனங்களுக்கு 2.5% ஜிஎஸ்டி மானியம், 5% மின்சார மானியம் வழங்கப்படும். நதிகள் இணைப்பு உள்ளிட்ட பாசன திட்டங்கள் செயல்படுத்தப்படும். சுற்றுச்சூழலை பாதுகாக்கவும் மணல் கொள்ளையை தடுக்கவும் நடவடிக்கை எடுக்கப்படும் என்று தமிழகத்தின் ஆளுங்கட்சியும் வாக்குறுதிகளை அளித்திருக்கிறது. தமிழகத்தின் முதலமைச்சராக பொறுப்பேற்ற மாண்புமிகு விஜய் அவர்கள் சட்டம் ஒழுங்கை பாதுகாப்பதற்கான நடவடிக்கைகள் குறித்து விவாதித்த பின் வழிபாட்டு தலங்கள், பள்ளிகள், மக்கள் கூடும் இடங்கள் ஆகியவற்றுக்கு அருகில் உள்ள 717 மதுக்கடைகளை